3 రోజులు మీరు స్టేషన్ లో పెట్టుకున్నారు. 25, 26 మీ దగ్గరే పెట్టుకున్న వ్యక్తిని 27వ తారీఖు రోడ్డు మీదకి మళ్ళీ 2వ సెంటర్ దగ్గర తీసుకొని వచ్చి అక్కడ విక్టర్ జోబీలో కత్తి ఉంది అని చెప్పి బీఆర్ఓలను అక్కడికి పిలిపించి విక్టర్ జోబీలో నుంచి కత్తి తీయించి విక్టర్ దగ్గర మారణాయుధం ఉందని పంచనామా రాయించారు. మరుసటి రోజు అక్కడ కూడా కొట్టడం జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఏప్రిల్ 28వ తారీఖున కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో వీళ్ళు హాజరుపరచడానికి మునుపు డాక్టర్ దగ్గరికి వీళ్ళు తీసుకొని పోయి డాక్టర్ దగ్గర వీళ్ళు ఇంత దారుణంగా కొడితే, పాదాలు ఇంత దారుణంగా దెబ్బతింటే డాక్టర్ దగ్గర ఎలాంటి దెబ్బలు తగలేదు అని చెప్పి డాక్టర్ దగ్గర వీళ్ళు సర్టిఫికెట్ తీసుకుంటారు. తీసుకుని వీళ్ళు 28వ తారీఖున కోర్టులో హాజరుపరుస్తారు. నేను అడుగుతా ఉన్నా, పోలీసులు కొట్టారని, గాయాలు ఉన్నాయని జడ్జి గారికి చెప్తే మళ్ళీ ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లి కరెంటు షాక్ ఇస్తామని చెప్పి కూడా పోలీసులు బెదిరించారు. నేను అడుగుతా ఉన్నా, ఏ సమాజంలో మనం ఉన్నాము అని చెప్పి ఎందుకు 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచలేదని అడుగుతా ఉన్నా. ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లో కోర్టు ముందర హాజరుపరచాలి అని చట్టం చెప్తా ఉన్నప్పుడు ఎందుకు 24 గంటల్లో హాజరుపరచలేదు అని చెప్పి ఇదే పోలీసులను గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. ఈ కేసును 2 టౌన్ పోలీసులు హ్యాండిల్ చేస్తా ఉన్నప్పుడు పక్క స్టేషన్ లో ఉన్న ఇంకో సిఐకి ఈ కేసుతో ఏం సంబంధము అని అడుగుతా ఉన్నా. ఎందుకు పక్క స్టేషన్ లో ఉన్న ఇంకో సిఐ కూడా ఇలా వచ్చి కొట్టే కార్యక్రమంలో ఎందుకు పాలుపంచుకున్నాడు అని అడుగుతా ఉన్నా. అతను కూడా వీరిని దారుణంగా కొట్టే పనిలో ఎందుకు దిగాడు అని అడుగుతా ఉన్నా. కోర్టు కన్నా ముందు, కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్ కు ఎందుకు తీసుకెళ్లారు అని అడుగుతా ఉన్నా. కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్ కు ఎందుకు తీసుకుని పోవాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నా. కోర్టుకు హాజరు పరిచే ముందు ప్రభుత్వ హాస్పిటల్ కు ఈ ముగ్గురిని తీసుకెళ్లినప్పుడు తనను పోలీసులు కొట్టారని, గాయాలు కూడా ఉన్నాయని వీళ్ళు పదే ఆ గాయాలను చూపుతూ డాక్టర్లను అడిగితే అక్కడి డాక్టర్లు ఎందుకు నోట్ చెయ్యలేదు అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణంగా కొట్టినప్పటికీ, ఇంతటి దారుణంగా గాయాలు కనిపిస్తా ఉన్నప్పటికీ ఎందుకు డాక్టర్లు దాన్ని నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. అంటే కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని. మెడికో లీగల్ కేసు కాకుండా పోలీసులు డాక్టర్ ను కూడా ఈధర్ బెదిరించాలన్నా బెదిరించాలి, లేదా డాక్టర్ కూడా ప్రలోభాలకు లోనయ్యన్నా ఉండాలి.